ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జోరు మీదుంది. కీలక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. వాంఖడేలో టాస్ ఓడినప్పటికీ డీసీపై అన్ని విభాగాల్లోనూ పాండ్యా సేన పైచేయి సాధించింది. ఐపీఎల్లో 11వ ప్లే ఆఫ్స్ దశకు క్వాలిఫై అయింది. గతంలో 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2017, 2019, 2020, 2023లోనూ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఎంఐ కంటే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే టాప్ 4 చేరడంలో ముందుంది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే 12 సార్లు ప్లే ఆఫ్స్ లెవెల్ కు చేరింది. ముంబై ఇండియన్స్ దెబ్బకు డీసీ కోలుకోలేకపోయింది. సీజన్ ఆరంభంలో వరుసగా 4 విజయాలు సాధించినప్పటికీ ప్లే ఆఫ్స్ చేరని జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డును అందుకుంది. డీసీ వరుసగా 4 విజయాలు సాధించిన తర్వాత ఓటమి రుచిని చూపించింది ముంబై ఇండియన్సే. అప్పుడు ఢిల్లీలోనే డీసీని కంగు తినిపించింది. ఇప్పుడు వాంఖడేలో టోర్నీ నుంచే ఎగ్జిట్ ఇచ్చేలా చేసింది. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ 8 విజయాలు సాధించింది. అందులో 6 మ్యాచ్ల్లో 40కి పైగా స్కోర్లు లేదంటే 25కి పైగా బంతులు ఉన్నప్పుడే గెలిచింది. గతంలో 2020లోనూ ముంబై ఇండియన్స్ ఇలాగే 6 పెద్ద విజయాలు సాధించింది. 2025 సీజన్లో 50కి పైగా పరుగుల తేడాతో ముంబై మూడోసారి గెలిచింది. 2010, 2013లోనూ ఎంఐ ఇలాంటి విజయాలే సాధించింది. 2023లో గుజరాత్ టైటాన్స్ కూడా 3 మ్యాచ్ల్లో 50కి పైగా పరుగుల మార్జిన్తో గెలిచింది. ప్రస్తుత సీజన్లో ప్రత్యర్థులను 5 సార్లు ముంబై ఇండియన్స్ ఆలౌట్ చేసింది. ఇతర జట్లన్నీ కలిపి ప్రత్యర్థులను 7 సార్లు మాత్రమే ఆలౌట్ చేశాయి. లీగ్ దశలో ఇంకా 7 మ్యాచ్లు ఉండగానే 4 ప్లే ఆఫ్స్ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. 4 ప్లే ఆఫ్స్ బెర్తులు ఇంత త్వరగా కన్ఫర్మ్ కావడం ఇదే తొలిసారి. సీజన్లో సూర్యకుమార్ యాదవ్ భీకర ఫామ్ లో ఉన్నాడు. వరుసగా 13 మ్యాచ్ల్లో 25కి పైగా స్కోర్లు సాధించాడు. వాంఖడేలో శాంట్నర్ 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ చివరి 2 ఓవర్లలో 48 పరుగులు పిండేసుకుంది. నమధీర్, సూర్యకుమార్ యాదవ్ విధ్వంసమే సృష్టించారు. గతేడాది వాంఖడేలోనే డీసీపై ముంబై ఇండియన్స్ చివరి 2 ఓవర్లలో 51 పరుగులు సాధించింది. మొత్తంగా ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఊపు మీదుంది. దర్జాగా ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వాంఖడేలో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 180 పరుగుల దగ్గరే ఆగిపోయినా ఆ తర్వాత ప్రత్యర్థిని వణికించేసింది. 121 పరుగులకే ఆలౌట్ చేసింది. ప్లే ఆఫ్స్ దశలో ఫేవరెట్ గా మారిపోయింది.